పిల్లలకు అలవాటు చేయండి. మీరు చూడండి, అందరికీ పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయండి. బాల్కనీ అంటారు. దాని పేరు ఏమిటంటే బాలురు అక్కడ ఉండి సూర్యుడిని కనే ప్రదేశం, అందుకే దాన్ని బాలకని అంటారు. ఓ పావుగంట సేపు మీరు కూడా వాళ్ళతో నిలబడండి, సూర్యోదయం సూర్యాస్తమం, అప్పుడు ఈ జీవుడు మాటలు అర్థం అవుతాయి. అంతకంటే అందమైనది ఉందా? తయారైపో పడికెళ్ళిపోవాలి, షుష్ చంపేయడం వాడిని పట్టుకుని. ఇక్కడ వాడు నిన్న అక్కడ ఉండి బూజు పట్టేసిన షూలో ఒక కాలెట్టడం, అక్కడ తేలు కొట్టడం, బళ్ళోకి వెళ్ళాక పెద్ద తేలు కొట్టడం. వాడు ఆనందించనివ్వట్లేదు. వేళ తల్లిదండ్రి కూడా వాడుతూ ఉండలేదు. వాడికి టాటా చెప్పేసి వెళ్ళిపోవడం. వాడు వెళ్ళిపోతే మనం ఫోన్కి వెళ్ళుకుంటూ కూర్చోవచ్చు. ఇక్కడ మళ్ళీ రాగానే వాడిని పంపే నువ్వు ఫోన్కి వెళ్ళిపో. మరి పిల్లలు మంచి వాళ్ళ కింద ఎలా తయారవుతారండి? సూర్యోదయం సూర్యాస్తమయం ప్రతిరోజు మానకుండా చూసిన జీవి ఎవ్వడు ఆత్మహత్య చేసుకోడు, హత్య చెయ్యడమ్మా, నేను గ్యారంటీ ఇస్తా ఖచ్చితంగా. పొద్దున్న పావుగంట, సాయంత్రం పావుగంట సూర్యోదయాన్ని చూసిన వాడెవడు ఆత్మహత్య చేసుకోడు, హత్య చెయ్యడు. సూర్యోదయం ఆశావాదం, సూర్యాస్తమయం వేదాంతం, వైరాగ్యం. సూర్యుడే అస్తమించాడు, మనమెంత జీవితం తేలికైపోతుంది. ఉదయం వచ్చింది, అమ్మయ్య అస్తమి